నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి చేస్తే దాని తర్వాత వచ్చే ఫలితం కూడా ఆశించకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏకైక నాయకుడు మొత్తం అన్నిటిలోనూ చాలా మార్పులు తీసుకొచ్చాడు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఫలితం ఆశించకుండా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే ఫలితం రాదండి, అందుకని ఆశించడు అతను. ఇంకేమవుతుంది ఫలితం? శంకనాగిపోద్ది. ఏదైనా చేస్తే ఇంకా ఫలితం రాదు కాబట్టి ఆశించడం కూడా దాన్ని ఏమంటారు, అవివేకం అంటారు. అందుకని ఆశించడు అతను, అది కరెక్ట్ అతను అనేది. ఇక కాకపోతే చాలా విప్లవాత్మకమైన మార్పులు అన్నాడు కదా. విప్లవాత్మకమైన మార్పులు అంటే రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన 5 సంవత్సరాలు మామూలు విప్లవాత్మకం కాదు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి శ్మశానాల్లో ఫోటోలు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి, పోలవరాన్ని పడుకోబెట్టినందుకు రైతులు భూముల్లో ఫోటోలు పెట్టాలి. ఏంటి, రైతులు పాస్బుక్ల మీద వీడి ఫోటో వేసుకున్నందుకు అవన్నీ విప్లవాత్మక మార్పులే వీడి తెచ్చింది. ప్లస్ ఇంకోటి, రాష్ట్రంలో గంజాయి బాంచేత ఎక్కడ దొరికినా సరే, ఏ స్టేట్లో దొరికినా కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ముద్రపడింది. దాంట్లో కూడా ఈ గంజాయి బ్యాచ్కి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. ఎందుకు, ఇలా పార్టీ వాళ్ళు లేడీస్తో సహా అసలు బాంచేత లేడీస్ డాన్లు అయ్యారండి ఇలా గవర్నమెంట్లో. మరి మార్పు మామూలు మార్పు అది. బాంచేత ఒక్కొక్కరు కాంట్రాక్ట్ మర్డర్లకు ఒప్పుకున్నారు, కిడ్నాపులకు ఒప్పుకున్నారు. బాంచేత బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులే కదా. ఇట్లాంటి వాటిల్లో ఈయనకి పిహెచ్డి చేశాడు. ఇతనికి ఏదన్నా ఉంటే మన కేఏ పాల్ గారి ద్వారా ఒక అవార్డు కూడా ఇప్పించవచ్చు. థ్యాంక్ యూ అన్న. ఏంటి అసలు చంద్రబాబు గారు నిన్న చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రంలో ఎవరైనా రౌడీయిజం చేస్తే వాళ్ళందరినీ రాష్ట్ర బహిష్కరిస్తాను అని చెప్పి చేసిన వ్యాఖ్యలు అసలు మనం ఎలా చూడొచ్చు అంటారు? మంచి పరిణామం అండి ఇది. ఇది బాబు గారు ఒక సంవత్సరం ముందు కనుక తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. సరే, ఇప్పటికైనా ఆయన కఠిన నిర్ణయం తీసుకుంటాం అందరికీ సంతోషకరమైన విషయమే. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ పార్టీ కార్యకర్తలే కానీ, నాయకులే కానీ, వీళ్ళందరి భాష చేష్టలు చూస్తుంటే రాష్ట్రాన్నిలో ఒక అరాచక శక్తులు కూడా ఉన్నాయి అని అనిపిస్తున్నాయి. వీళ్ళ చేష్టలు రప్ప రప్ప అంటాం, మేకల్ని కోసి రక్తాలు బ్యానర్ల మీద విసరటం, పుట్టినరోజు కార్యక్రమాలేమో బలిదానం కార్యక్రమాల్లో చేయటం, వేట కొడవళ్ళతో పట్టుకొని డ్యాన్సులు వేయటం. ఏంటి, ఈయన ఏదైనా కార్యక్రమానికి పెట్టుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా వాటిల్లో కూడా రప్ప రప్ప బ్యానర్లు, 2029 వస్తే నరుగుతాం అనే బ్యానర్లు, ఇవన్నీ చూస్తుంటే అసలు ఇది రాజకీయ పార్టీనా లేకపోతే ఈయనేమైనా ఒక గూండాలకి రౌడీలకి ఒక అడ్డాగా డన్ నడుపుతున్నాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. మొన్న చూశారు కదా, ఆ కడుపుతో ఉన్న గర్భిణీ స్త్రీని టపాకాయలు కాలుతున్నారు పుట్టినరోజు అని చెప్పేసి, బాబు పక్కకెళ్ళి కాల్చుకో అని అన్నందుకు కడుపు మీద కాలుతో కొట్టాడు. అంటే అసలు వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీసే కానీ ఏం లేదు, ఇక గంజాయి మత్తులో ఉన్నట్టున్నారు, ఇక ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ఇప్పటికైనా బాబు గారు ఆ నిర్ణయం తీసుకోవడం మంచిది. రాష్ట్రంలో ఉన్న ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి చంద్రబాబు గారు ఇంకా ఇలాంటి అరాచక శక్తుల మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. అంటే మనం రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చేసిన వ్యాఖ్యలు, ఒక 48 గంటల రాజకీయం పక్కన పెట్టి మేమందరం కలిసి ఒక రాజకీయం పరంగా నిర్ణయం తీసుకుంటే ఒక్కరు కూడా ఉండరు, అందరూ అయిపోతారని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు వీటి మీద? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చేసిన వ్యాఖ్యలే కానీ, ఆయన మాట్లాడిన మాటలే కానీ 100% కరెక్ట్ అండి. ఎందుకంటారేమో, అధికారంలో ఉండి వీళ్ళు ఏం చేయలేకపోతున్నారని జనాలు అనుకుంటున్నారు. వాస్తవంగా మాట్లాడాలంటే ఏంటి, ఇంత బరిదెగించి తిరుగుతున్న ప్రభుత్వంలో ఉంది కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలు వీళ్ళు నరకం అనుభవించారు, రాష్ట్ర ప్రజలే అనుభవించారు. అధికారం పోయినా సరే వాళ్ళు ఇలాగే చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న క్వశ్చన్ జనాల్లో వచ్చింది. అది ఆ వాతావరణం పవన్ కళ్యాణ్ గారికి కనబడింది. ఎక్కడో కనబడబట్టి ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా ఇదే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒక రాజకీయం పక్కన పెడితే వైసీపీ నాయకులే కానీ, కార్యకర్తలే కానీ ఇళ్లలోంచి బయటికి రారు ముందు వీళ్ళు కనుక నిర్ణయం చేసుకుంటే. కానీ ఎందుకంటే వాళ్ళలో మార్పు వస్తుందేమో ఏంటి, సరే ఏదో పైనుంచి నాయకత్వం చెబుతుంది, ఈ పిల్లలు ఇలా పిచ్చాశాలు వేస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తులు పాడైపోతాయి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే, వాళ్ళ చదువులే కానీ ఇంట్లో తల్లిదండ్రులే కానీ ఇబ్బంది పడతారు అని చెప్పి వీళ్ళు కొద్దిగా మానవత్వంగా ఆలోచిస్తున్నారు. ఆ మానవత్వంగా ఆలోచించేదాన్ని వాళ్ళు ఏంటంటే చేతకానితనంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి మారుద్దాం అనుకుంటే అది మూర్ఖత్వం, మన మూర్ఖత్వం.
అతన్ని కట్టడి చేయటమే మన పని తప్పితే ఆయన్ని మారుస్తాం అనేది ఈ జన్మకి జరగని పని. అది ఏ మనిషి కూడా చేయలేడు. ఎందుకనన్నా జగన్మోహన్ రెడ్డి పట్ల అసలు అంత వ్యతిరేక రావటం కానీ, అసలు జగన్మోహన్ రెడ్డి మార్చడం మన వల్ల కాదు, కట్టడి చేయడానికే కుదురుతుందని చెప్పి మీరు అలా చేసిన వ్యాఖ్యలు అసలు ఎందుకు, ఎలా చూడొచ్చు అండి ఈ మొత్తాన్ని? ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలా మారిపోవడం కారణం ఏంటి అసలు? అతని పుట్టకే రాక్షస పుట్టకండి. అతను ప్రవర్తించే తీరే కానీ వాళ్ళ తాత రాజారెడ్డి ప్రవర్తన. ఇకేంటంటే ఏదో సామెత ఒకటి ఉంది, కట్టెలతోనే పోవాలని. ఈ పుట్టిన తర్వాత చావుతోనే పోవాలన్నట్టుగా ఇతనికి మధ్యలో మారతాడు అనుకుంటే అది అనాలోచిత నిర్ణయం అన్నమాట. అది దాని గురించి కాకుండా వీళ్ళని ఎలా కట్టడి చేయాలి? ప్రభుత్వంలో ఉన్న తప్పుల మీద తప్పులు చేస్తున్నారు వీళ్ళు. ఒక తప్పు కాదు, తప్పుల మీద తప్పులు. అటు న్యాయ వ్యవస్థని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇటు రాష్ట్ర ప్రజల్ని, ఇటు అధికార పార్టీలని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఎక్కడికక్కడ కట్టడి చేసి ఎక్కడికక్కడ కోటింగ్లు పెడుతుంటే తగ్గుతుంది. మనం ఎక్కడన్నా ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీస్తారు, ఎరగదేస్తున్నారు ఒకళ్ళని అన్న భయం రావాలి. వస్తే తప్పితే ఇప్పుడు పెట్టుబడిదారులు పెడుతున్నారని కంపెనీలు వస్తున్నాయి, ఇట్లా జరుగుతుంటే వాళ్ళు భయపడతారు కదా. రేపటి రోజు వీళ్ళు వస్తే మళ్ళీ మనల్ని తరివేస్తారు. గతంలో చూసాం కదా, మళ్ళీ రిపీట్ అయిద్దేమో అని వాళ్ళు భయపడతారు. అంటే మెడికల్ కాలేజ్ విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది, ప్రజలు మోసం చేస్తారు, మేము ధర్నా చేసాం, అందుకే పెట్టుబడులు కూడా ఎవరు రాలేదు, మెడికల్ కాలేజ్ పీపీపీ ఉంది, ఎవరు ధర్నా ఇది కూడా చేయలేదు అని చెప్పి అంటున్నారు, దాఖలా చేయలేదు అంటున్నారు. ఏం చెప్తారు మరి? మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారనంట మూర్ఖత్వం అండి. అది ప్రైవేట్ కాలేజీలు పీపీపీ విధానంలో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టేట్లో డబ్బు లేదు, ఉన్న డబ్బు అంతా నాశనం చేసిపోయాడు పప్పు బెల్లాల పంచిపెట్టి. ఏది ఇప్పుడు ధర్నా చేస్తున్నోడే ఏంటి పోయాడు మొత్తం. ఇక డబ్బు లేదు, సంపద సృష్టించాలి. ఓ పక్కన అమరావతి బిగిన్ అవుతుంది, పోలవరం బిగిన్ అవుతుంది, ఏ కార్యక్రమం ఆకూడదు. ప్రజలకి నాణ్యమైన వైద్యం, ఉచిత వైద్యం అందాలి. దానికి ఏంటంటే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు కదా, ఇంకా 4-5 రాష్ట్రాలు ఈ పీపీపీ విధానం అమలు చేస్తుంది, కేంద్రం కూడా అమలు చేస్తుంది. ఇది కాకపోతే ఏంటంటే కొద్దిగా డెవలప్మెంటెడ్గా ఉంటుంది, కాస్ట్లీగా ఉంటుందని ఆలోచిస్తున్నారు. కానీ ప్రభుత్వంతో అనుసంధానం చేసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రుల టైపే ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ కొత్త డెవలప్మెంటు కొద్దిగా హంగు ఆర్భాటాలతో ఉంటాయి. దాని ప్రకారంగా బాబు గారు వెళ్తున్నారు. అంతే తప్పితే దాన్ని వీళ్ళు ఏంటంటే రాజకీయ బురద చల్లడానికి చేస్తున్నారు. ఇతని వల్ల పీపీపీలో టెండర్లు వేసేవాళ్ళు పారిపోయారంటే ఇతని అనాలోచిత నిర్ణయం అన్నమాట. అది ఓవర్ యాక్షన్. మరి పెట్టుబడిదారులు అధికారంలో ఉన్న పార్టీని చూస్తారు కానీ ప్రతిపక్ష పార్టీని చూడరు. కానీ అట్ ద సేమ్ టైం అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇలాంటి వాళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేస్తుందా, ఎక్కడికక్కడ ఆపుతుందా అనేది కూడా చూస్తారు. రేపటి రోజు వీడు వస్తే మళ్ళీ మనం పారిపోవాలి, అది కూడా ఒక పాయింట్ ఆలోచించాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇక నుంచి ఇటువంటి జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టేయాలి. అంటే ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు వల్ల రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అదే కనుక జగన్మోహన్ రెడ్డి కనుక ఉండుంటే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా డెవలప్మెంట్ పరంగా ఎన్నో రకాలుగా బాగుండేది మన రాష్ట్రం. అసలు చంద్రబాబు మొత్తం వచ్చాక నాశనం చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారన్న? అసలు ఆ మాట్లాడేవాడు ఏమన్నా బూమ్ బీరు తాగాడేమో తెలియదు కానీ నాడు అసలు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని శ్మశానం చేశారు ఈ యదవలో మొత్తం కలిసి. ఏంటి ఈ టర్మ్ వచ్చుంటే ఏం లేదు, మొత్తం తీసుకెళ్ళి అక్కడ తాకడి పెట్టేసేవాడు. పసుపు రంగు కనబడితే రక్తం చెల్లేవాడు అనమాట. అంత బేభత్సం సృష్టించేవాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమో వాళ్ళు చేసుకున్న పూజల ఫలితమో కానీ ఈ దరిద్రుడు పోయాడు. ఈ 18 నెలల్లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అసలు పెన్షన్లు అందుతున్నాయి, ఉద్యోగస్తులకి జీతాలు అందుతున్నాయి టయానికి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు పెన్షన్లు కూడా టయానికి అందుతున్నాయి, రేషన్ అందుతుంది ఏంటి, ప్లస్ సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఓ పక్కన రాజధాని నిర్మాణ పనులు బిగినాయి, పోలవరం పనులు బిగినాయి, పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి. ఇన్ని 18 నెలల్లో చేయగలిగాడంటే వరల్డ్ రికార్డ్ ఆయన. అది ఒక్క చంద్రబాబు గారు కాబట్టే చేయగలిగారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే సుభిక్షం అనుకుంటే సుభిక్షం కాదు, రాష్ట్రం సర్వనాశనం.